చూడండి, మొట్టమొదటి నుంచి ఉన్న సంఘంలో ఉన్న పాత విశ్వాసులు, అంటే మొదటి నుంచి ఉన్నవారు కానీ, అప్పుడు వరకు ఆ సంఘంలో ఉన్నవారు కానీ, కొత్త వారిని ఆదరించి పలకరించి ప్రేమించి ప్రార్థించిన విధానం, వారు ఆత్మీయ జీవితంలో స్థిరపడి వాళ్ళొక సేవ చేయొచ్చు, విశ్వాసులుగా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపరచబడవచ్చు. వీళ్ళ సాక్ష్యం నిలిచిపోద్దండి. వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఆదరించిన విధానం వాళ్ళ జీవితకాలం సాక్ష్యం చెప్పుకుంటారు. ఫలానప్పుడు కొత్తగా మేము వెళ్ళినప్పుడు ఫలానా విశ్వాసి ఇలాగా ఆదరించారు, ఫలానా బ్రదర్ ఇలాగ ప్రార్థన చేశారు, ఫలానా వారి పిల్లలు ఇలా ప్రేమతో పలకరించారు. ఇది గొప్ప సాక్ష్యం అయిద్దండి. దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమించటం, నూతనంగా వచ్చిన సంఘంలోకి వచ్చిన వారిని ప్రేమించాలి. విశ్వాసులు ఒక్కసారి దైవ సేవకులతో వాళ్ళు అంటుకట్టబడలేరు. వీళ్ళ ద్వారా సంఘంలోకి వచ్చి సేవకులతో వాళ్ళు అప్పుడు దైవజనులు ప్రేమించగలుగుతారు. సేవకుల నుంచి వారికి ప్రార్థనా సహకారం అందిద్ది. సంఘం కూడా అభివృద్ధి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట దేవుడు దీవించిన గారు.